ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగ చైతన్య కెరీర్లో కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేకపోవడం, వరుసగా ఫ్లాప్లతో కాస్త వెనుకబడటం అభిమానులకు నిరాశ కలిగించింది. థ్యాంక్ యూ కస్టడీ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో చైతు కెరీర్ గురించి పెద్ద చర్చే నడిచింది. అయితే ఇప్పుడు తండేల్ మూవీతో ఫ్యాన్స్కు మంచి కిక్ ఇచ్చాడు. వరుస ఫ్లాప్స్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఈసారి రియల్ స్టోరీతో కూడిన యాక్షన్ డ్రామా కావడంతో అంచనాలు బాగా పెరిగాయి. ఇక బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే టార్గెట్ను తొందరగా ఫినిష్ చేశాడు. చందు మొండేటి తెరకెక్కించిన విధానం, నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీ సినిమాకి ప్లస్ అయ్యాయి. సినిమా మొదటి రోజు అద్భుతమైన వసూళ్లు సాధించి నాగ చైతన్య కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమా చాలా బలంగా ఆడుతుంది. నాగ చైతన్యకు ఇదివరకు యుఎస్ మార్కెట్లో ఒక స్థిరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇటీవలి సినిమాలతో ఆ మార్కెట్ తగ్గిపోయింది. కానీ తండేల్ ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర మరోసారి చైతు క్రేజ్ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సినిమా 7 రోజుల థియేట్రికల్ రన్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 52 కోట్లు చేసింది. 53 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్తో పాటు భారీ లాభాలను పొందుతుంది. 10.5 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా 14.5 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. 4 కోట్లకు పైగా నైజాంలో లాభాలను పొందింది. ఈ సినిమాకి ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో భారీగా కలెక్షన్లు నమోదయ్యాయి. డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు 21 కోట్ల గ్రాస్, రెండవ రోజు 20 కోట్ల గ్రాస్, మూడవ రోజు 22 కోట్ల గ్రాస్, నాలుగవ రోజు 10 కోట్ల గ్రాస్, ఐదవ రోజు 8 కోట్ల గ్రాస్, ఆరవ రోజు 7 కోట్ల గ్రాస్, ఏడవ రోజు 6 కోట్ల గ్రాస్. 7 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 48 కోట్ల షేర్, 97 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 5 కోట్ల షేర్ వసూలు చేస్తే అన్ని ఏరియాల్లో క్లీన్ హిట్గా నిలుస్తుంది.